గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం పోటాపోటీగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిన్న ఎల్లాపురం గ్రామంలో మాత్రం ఓ అభ్యర్థి ప్రచారం స్టైల్ మాత్రం పూర్తిగా వింతగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి కాంగ్రెస్ కండువా కప్పుకొని తాను ఎంపీ బలరాం నాయక్ వర్గం అంటూ ప్రచారం చేస్తుండగా అతడికి స్థానిక బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మద్దతు లభిస్తోంది. రాష్ట్ర స్థాయిలో ఈ మూడు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్నప్పటికీ గ్రామస్థాయిలో ఈ ముక్కోనపు స్నేహ ఒప్పందం చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల జోరు వేగం పుంజుకుంది. హోరాహోరీగా ప్రచారాలు హోరెత్తిస్తున్నారు అభ్యర్థులు. జిల్లాలోని గూడూరు మండలంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కండువాలు కప్పుకొని కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. జిల్లాలోని చిన్నెల్లాపురం గ్రామ పంచాయతీలు చూసుకోవచ్చు. ఇక్కడ ఉదయాన్నే తెల్లవారుజామునే వార్డు మెంబర్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మూడు పార్టీల మద్దతుతో తండాలో గ్రామంలో తిరుగుతూ మా పార్టీకి ఓటేయాలని చెప్తున్నారు. అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, చిన్నెల్లాపురంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, అందరి దృష్టి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్లు హోరాహోరీగా దుమ్మెత్తి కూడా ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో చిన్నెల్లాపురంలో మాత్రం దోస్తాన చేస్తుంది. ఎందుకు గ్రామంలో ఈ పరిస్థితి వచ్చింది అడిగి తెలుసుకుందాం. అన్న ఏందే మొత్తం కాంగ్రెస్ బీఆర్ఎస్ జెండా కలుపుకొని ఊళ్ళో ప్రచారం చేస్తాను, కాంగ్రెస్ బీఆర్ఎస్ బగ్గుమంటుంది కదా రాష్ట్రంలో, మీరు ఎందుకు ఈ గ్రామంలో ఈ పరిస్థితి వచ్చింది? అయితే నేను మాజీ సర్పంచ్ చిన్నెల్లాపురం గ్రామ పంచాయతీ నుండి. నా పేరు ధనంసోద్ బాలు. మాది చిన్నెల్లాపురం గ్రామ పంచాయతీ హాముతాండ గూడూరు మండలం మాది. అప్పుడు నేను గతంలో 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు బీఆర్ఎస్ నుండి గెలిచినాను. పనిచేస్తే అప్పుడు కొన్ని మన తాండలో కానీ ఊళ్ళో కానీ ఏ గ్రామంలో కూడా మంచి ఇది అప్పుడు ఏ లాంటిది సౌకర్యం అన్నట్టు ఏం లేదు. నేను గెలిచిన తర్వాత మా గ్రామ పంచాయతీలో ఏం విలేజ్ ఉంది అంటే లక్ష్మణ్ తాండం ఉంది. లక్ష్మణ్ తాండలో సీసీరు పోసినా, మట్టి రోడ్డు అన్ని పోసినాం, కరెంటు స్తంభాలు అవి నేర్పించినాం. అదొకటి. చిరుకం తాండలో ఇప్పుడు వచ్చిన రోడ్డు కూడా ఇవంతా నేను నా హయాంలో పోసిన. తర్వాత ఇక్కడ హంతాండం ఉంటుంది, అందులో మొత్తం సీసీలు అవన్నీ ఇవన్నీ చూసుకుంటా వాళ్ళు ఏందని చెప్పా అంటే కాంగ్రెస్లు కూడా ఇక్కడ ఉన్నాం, కాంగ్రెస్ బీఆర్ఎస్. ఎందుకంటే మేము అప్పుడు ఈ మధ్యలో ఎంపీ వర్గం ఎమ్మెల్యే వర్గం నడుతున్నా మీకు ఎరికే. ఇది గుడి మన టోటల్గా నేను నిలబడతా అని చెప్పానంటే నిలబడని చెప్పాను. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు నువ్వైతేనే మాకు పని చేయగలుగుతావు, ఇదివరకు పని చేసినావు, మళ్ళీ కూడా పని చేయగలుగుతావు, మా ఊరు చాలా డెవలప్ అయింది. పార్టీ ఎదుగుతంగా వాళ్ళు వచ్చారు, మాకు అంత మద్దతు ఇచ్చారు. మద్దతు ఇస్తే మేము ఎమ్మటి ఉంటాం అని చెప్పంటే సరే మనం అందరం కలిసి పని చేసుకుందాం. మనం ఇక్కడ మనకేం కావాలి, మన ఇక్కడ ఊరు డెవలప్ కావాలి. మన గ్రామ పంచాయతీ కావచ్చు, మన పార్టీ సంబంధించింది కాదు, మేము అందరం ఒకటే. పొద్దున్న లేస్తే ఒకరి మొక్క చూసుకుంటాం కాబట్టి ఊరు అంతా డెవలప్ చేస్తున్నాం. కాబట్టి మేము అందరం నీ ఎంటో ఉంటాం, నీకు మళ్ళీ గెలిపిస్తాం, మళ్ళీ మా ఊరు కోసం మీరు పని చేయాలి అని చెప్పని వాళ్ళకందరూ నాకు మద్దతు ఇచ్చారు. బాబాయ్ నువ్వు చెప్పే, ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు, మళ్ళీ నువ్వు కాంగ్రెస్ జెండా వేసినావు, బీఆర్ఎస్ జెండా వేసినావు, బీజేపీ జెండా వేసుకొని తిరుగుతాను. ఎందుకు ప్రజలు కన్ఫ్యూజ్ కారంటవా? ఏం కన్ఫ్యూజ్ ఏమి కారు. మాజీ సర్పంచ్ మాకు బీఆర్ఎస్లో ఉండి మా అభివృద్ధి చేసిండు కాబట్టి మళ్ళీ వాళ్లకు టికెట్ ఇవ్వకుండా ఈయన ఎంపీ వర్గంలో చేరిండు కాబట్టి మేము ఆ వ్యక్తే కావాలి, మేము బీఆర్ఎస్ ఉన్నా కూడా ఆ వ్యక్తినే ఎన్నుకుంటాము అని అభివృద్ధి కోసమని ఆయన అయితే పని చేయగలుగుతాడని మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళము. నా పేరు దేవ్ సింగ్ బానోతు, చిన్నెల్లాపురం 4వ వార్డు నెంబర్ని నేను అని అతనికి మేము ఇది బలపరచడం జరిగింది. చిచ్చా నువ్వు చెప్పు, రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటానే, కానీ మీ ఊళ్ళో మాత్రం అన్ని కలిసే పని చేస్తాయి. ఎట్లా ఏం చెప్తావు మిస్ దీని మీద? వ్యక్తిగతంగా ఇంతకుముందు మాజీ సర్పంచ్ కొన్ని వాస్తవంగా పనులు మాత్రం మంచిగా చేసిండు. టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వ్యక్తిగతంగా పై కమిటీ నిర్ణయం గురించి ఒక మాజీ సర్పంచ్ చేయని పనులు కూడా చేసుకుంటూ వచ్చిండు, అనుభవం ఉన్నది, చేయగలుగుతాడని ఆలోచన కాబట్టి మేము ఆయనకు సపోర్ట్ చేయడం వచ్చింది. మీ ఊళ్ళో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి లేడా? ఎంపీ వర్గం అవుతుంది, ఎమ్మెల్యే వర్గాన్ని తిరుగుతున్నారు. వ్యక్తిగతంగా ఈయన పని చేస్తాడు కాబట్టి ఈయనకు ఇవ్వాలని మా కమిటీ వల్ల నిర్ణయించినాం. నియోజకవర్గంలో ఎంపీ వర్గము ఎమ్మెల్యే వర్గం ఉంది. దీంతో ఇక్కడ నిలబడ్డ మనిషి ఎంపీ వర్గం కాబట్టి ఈ ఎంపీ వర్గానికి సంబంధించిన వ్యక్తికి బీఆర్ఎస్ బీజేపీ అందరం కూడా సంయుక్తంగా మద్దతు ఇస్తున్నామని కూడా చిన్నెల్లాపురం గ్రామ ప్రజలు చెప్తున్నారు. మొత్తానికి రాష్ట్రంలో ఒకవైపు చిన్న ఎల్లాపురంలో మరొక వైపు అని కూడా చెప్పక తప్పదు. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, గూడూరు నుండి.